ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూన్ 12, 13 తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో మీ ఇంట్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న విషయాలపై ఇప్పుడు స్పష్టత రాబోతుంది. అలాగే గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు ఈ 2 రోజుల్లో మీ ముందుకు రావచ్చు. వివాహం కోసం ఎదురు చూసేవారికి ఒక చక్కటి సంబంధం, ఒక శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన వీరికి ఈ 2 రోజులు మేలు చేస్తుంది, కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది, ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకునే సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం అనేది లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారి జీవితంలో ఈ జూన్ 12, 13 తేదీల్లో మీరు భారీ శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొంతమంది అనుకుంటారు మాకు ఎలాంటి శుభవార్తలు రావు, ఎలాంటి అదృష్టం మాకు కలిసి రాదు అని అనుకుంటారు. కానీ ఈ సమయంలో గ్రహాల నిరంతర మార్పులు జరగడం వల్ల ఈ సమయంలో మీరు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుతారు. ఎందుకంటే ఈ సమయంలో గ్రహాల గమనంలో మార్పులు జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో మీరు కష్టపడండి. మీరు ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ 2 రోజులు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మీరు పొందబోతున్నారు. మీరు గతంలో చేసిన మంచి పనులకు, గతంలో చేసిన పూజలకు ఇప్పుడు ఖచ్చితంగా మీకు ఫలితం అనేది దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో కొన్ని మార్పులను చూస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో మీ ఇంట్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న విషయాలపై ఇప్పుడు చర్చలు జరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు చాలా ఉపయోగపడుతుంది. పెద్దల మాటలను మీరు గౌరవిస్తే ఇంట్లో శాంతి వాతావరణం కూడా కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. వివాహితులకు ఈ సమయంలో పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి మీతో నిర్ణయాలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కొందరు కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంటి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు మీకు రావచ్చు. ఈ 2 రోజుల్లో ఇంటి నిర్మాణం లేదా ఇంటి మరమ్మతులు లేదా స్థలానికి సంబంధించిన విషయాల్లో మీరు ముందడుగు వేసే అవకాశం ఉంది. చాలా కాలంగా కొత్త ఇల్లు కట్టుకోవాలి లేదంటే కొంత స్థలం కొనుక్కోవాలి అనుకున్నవారు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మధ్యలో ఆగిపోతూ వస్తున్నాయి. అటువంటి వారికి ఈ సమయంలో కొత్త ఇల్లు కొనాలన్నా లేదా కొంత స్థలం కొనాలన్న వారికి ఈ సమయంలో అయితే ఒక మధ్యవర్తి ద్వారా కావచ్చు
దానికి సంబంధించి ఒక విషయంలో మీకు క్లారిటీ రావచ్చు, లేదంటే ఒక స్థలం కోసం ఒక శుభవార్త కూడా మీరు వినవచ్చు. ఈ సమయంలో సోదరులు సోదరీమణులతో ఉన్న బంధాలు మరింత బలపడతాయి. కొంతకాలంగా మాట్లాడని వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. బంధువులతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ ఏదైనా చిన్న చిన్న విభేదాలు ఉంటే అవి తొలగిపోయి మళ్ళీ కలిసిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా ఇప్పుడు జరగవచ్చు. చిన్నపిల్లల ఆనందం ఇప్పుడు మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మాటల విషయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు గంభీరంగా మాట్లాడడం వల్ల కొన్ని బంధాలు బాధపడే అవకాశం ఉంది. మీరు నెమ్మదిగా మాట్లాడడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా మీరు కొంచెం దృష్టి చూపాలి. ముఖ్యంగా వృద్ధుల అవసరాలు గమనిస్తే వారి యొక్క ఆశీర్వాదం మీకు అదృష్టంగా మారే సూచనలు ఉన్నాయి. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత పెరిగి కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇక ఉద్యోగం పరంగా, కెరియర్ పరంగా మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి ఈ సమయంలో మీరు చూస్తారు. ముఖ్యంగా సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఉద్యోగ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటి వరకు మీరు చేసిన కష్టానికి ఫలితం రావడం అనేది దగ్గర పడుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో కార్యాలయంలో మీ యొక్క పనితీరును అధికారులు గమనించే అవకాశం ఉంది. మీరు గతంలో పూర్తి చేసిన పనులు ఇప్పుడు మీకు మంచి పేరును తీసుకువచ్చే అవకాశం ఉంది. కొంతమంది సింహ రాశి వారికి ఉద్యోగస్తులకు ఈ సమయంలో కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మొదట ఈ బాధ్యతలు మీకు భారంగా అనిపిస్తాయి. తర్వాత అవే మీకు మంచి ఫలితాలను తీసుకువచ్చే విధంగా ఉంటాయి. అవి మీ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ సమయంలో సహోద్యోగులతో పోటీ వాతావరణం కనిపించినప్పటికీ మీ సామర్థ్యం వల్ల మీరు ఈ సమయంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారు సింహ రాశి వారికి పరీక్షలు, ఇంటర్వ్యూలు లేదా ధృవీకరణకు సంబంధించిన సమాచారం పొందవచ్చు. ఉద్యోగం కోసం ఈ సమయంలో మార్పు గురించి ఆలోచించే వారికి కొత్త అవకాశాలు అయితే వస్తాయి. తొందరపడి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ప్రస్తుతం ఉన్న అవకాశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతనే ముందుకు వెళ్ళండి. వ్యాపారం చేసేవారికి ఈ సమయంలో సింహ రాశి వారికి వ్యాపార సంస్థలో పనిచేసే వారికి మీ లక్ష్యాలను చేరుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు ఈ 2 రోజుల్లో పొందుతారు. కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో విద్యార్థులకు ఇది మంచి సమయం. చదువుపై మీరు దృష్టి పెంచుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ముఖ్యంగా ఈ సమయంలో మీ శక్తి పెరుగుతుంది. గురువుల సహకారం కూడా లభిస్తుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి ఈ 2 రోజుల్లో అయితే అనుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. విదేశీ విద్యపై ఆశలు పెట్టుకున్న వారికి సానుకూల వార్తలు అందే అవకాశం ఉంది. మీ కృషి వృధా కాలేదని ఈ సమయంలో మీరు గుర్తిస్తారు. ఈ సమయంలో వ్యాపారం, ధనం, ఆర్థిక పరిస్థితుల్లో మీకు ఊహించని సంపద యోగాలు కనిపిస్తున్నాయి. సింహ రాశి వారికి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండే అవకాశం ఉంది. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదరడం వల్ల మంచి అవకాశాలు వస్తాయి. మీ వ్యాపారం ప్రజల నమ్మకం పెరగవచ్చు. దుకాణాలు, అలాగే ట్రేడింగ్, నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ వారికి ఈ సమయంలో మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి. లాభదాయకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా అమ్ముడు పోని వస్తువులు ఇప్పుడు విక్రమయ్యే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వచ్చిన డబ్బు పూర్తిగా ఖర్చు చేయకుండా పొదుపు చేయడం అవసరం. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. భూమి లేదా ఇల్లు లేదా వాహనం కొనాలనే వారికి ఈ సమయంలో మంచి సమాచారం అందుతుంది. ఈ సమయంలో
కొంత స్థలం కొనాలి, కొత్త వాహనం కొనాలి అన్నవారికి ఒక చక్కటి శుభవార్త వినే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ 2 రోజుల్లో ఒక చక్కటి శుభవార్త అందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఇంటర్వ్యూకు సంబంధించి ఒక ఫోన్ కాల్ రావచ్చు. ఈ సమయంలో వచ్చే ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అది మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. గత కొంతకాలంగా పెళ్ళి కుదరట్లేదు అని ఎదురు చూసే సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఒక చక్కటి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఒక చక్కటి శుభవార్త వినే అవకాశం బలంగా కనిపిస్తుంది. మీరు కోరుకున్న వ్యక్తులే మీకు జీవిత భాగస్వాములుగా, పార్ట్నర్గా వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. ప్రేమలో ఉన్నవారికి కూడా మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో 2 శుభవార్తలు వినే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు మీరు ఎంత మౌనంగా ఉంటారో అంత మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఎంత కష్టపడతారో ఇప్పుడు అంతకు రెట్టింపు ఫలితాలు పొందే సూచనలు ఉన్నాయి. భగవంతుని యొక్క అనుగ్రహం ఇప్పుడు మీకు ఉండబోతుంది. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఇప్పుడు మీకు పూర్తిగా లభించబోతుంది. అలాగే ఈ 2 రోజులు లక్ష్మీదేవి ఆరాధన, ఆ వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.